आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। నమస్తే ఉమ్మడి న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు। జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కోత్వాల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్లో బ్రిటిష్ పాలనకు తెరదించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు। ఓట్ల కోసం సీట్ల కోసం ఆవిర్భవించిన పార్టీ కాంగ్రెస్ కాదని ఆయన స్పష్టం చేశారు। ఈ దేశానికి మెరుగైన పాలన అందించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు। రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు। నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు। నిజంగా చాలా గర్వంగా ఉంది। యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం మొదలుపెట్టుకొని సమాజ మార్పు కొరకు చేసిన కృషి, భారతదేశ నడవడిక, భారతదేశ పద్ధతులు, మానవాళి సంబంధించిన ప్రయోజనాలు అన్నీ ఏకీకృతం చేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలుగా రూపొందించి దాదాపు 130 సంవత్సరాలు ఈ పార్టీ ప్రజల మధ్య ఉండి పనిచేసిన పార్టీగా ఈరోజు 136వ అభివృద్ధి దినోత్సవం జరుపుకుంటున్నాం। నిజంగానే అన్ని దేశాల్లో కూడా ఎన్ని యుద్ధాలైనా కూడా అన్ని యుద్ధాలు తమ ప్రాంతాల స్వాధీన కొరకు, స్వాతంత్రాల కొరకు, స్వయం పాలన కొరకు యుద్ధాలు చేస్తే భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాన్ని పారదోలడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైన శాంతియుత పోరాటం చేసి గాంధీ గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో స్వాతంత్రం సాధించుకున్నాం। వేరే దేశాల్లో అణుయుద్ధాలు, గేరుల యుద్ధాలు, ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి సాధించుకుంటే భారతదేశంలో మాత్రం శాంతి సామ్యాన్ని స్థాపిస్తా అని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జ్ఞాపకం ఉంది। ఆ రోజైనా ఈ రోజైనా భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలకు, కులాలకు, వర్గాలకు సంబంధించిన ఈ పల్లెకి, ఆ పల్లెకి కాపాడడానికి కావాల్సిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ చేయలేదు। నిజంగానే ఈరోజు ఎన్ని రాజకీయ పార్టీలు అయినా కూడా అన్ని రాజకీయ పార్టీలు కేవలము ఓట్ల కొరకు, ఎన్నికల కొరకు పుట్టిన పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే భారతదేశ స్వాతంత్రం మొదలుపెట్టుకొని సమాజ మార్పు కొరకు పనిచేసిన పార్టీగా ఈరోజు గుర్తింపు పొందింది। సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పకపోవచ్చు, ఎన్నికలప్పుడు పాకిస్తాన్ చూపించకపోవచ్చు, ముస్లింస్ అని దేశం పెంచకపోవచ్చు, డబ్బులు ఇచ్చి ఓటు కొనకపోవచ్చు, కానీ మాకు ఆ సిద్ధాంతం ఉంది కాబట్టి ఓట్లు వేసినా చేయకున్నా ఈ భారత సమాజ మార్పు కొరకు పనిచేసిన పార్టీగా ఈరోజు యావత్ ప్రపంచంలో గుర్తింపు పొందింది। అటువంటి పార్టీలో మేము కర్తగా ఉండి పనిచేయడం చాలా గర్వంగా ఉంది। ఈరోజు ఏ కమ్యూనిస్ట్ పార్టీలు అయినా, ఏ సోషలిస్ట్ పార్టీ అయినా, ఏ వేరే మత పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సాటి లేదు, పోటీ లేదు। కాబట్టి మరోసారి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజున పరిస్థితులు టెంపరీ పరిస్థితులే। ఈరోజు కేవలం ఓట్ల కొరకు ప్రభుత్వ ఏర్పాటు చేసే కొరకు ప్రజలను మభ్యపెట్టి మతాల్లో విద్వేషం పెంచి ఈరోజు మతాలను, వర్గాలను విడదీసి చేస్తున్న ప్రయత్నం టెంపరీ। దాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది। మన సిద్ధాంతపరంగా పోదాం, సిద్ధాంతాలను పార్టీని ఈరోజు గ్రామ స్థాయి నుంచి పై వరకు వ్యాపింపజేద్దాం। ఈరోజు యువతకు వాస్తవాలు చెప్దాం। ఈ పార్టీ ఇది, ఈ పార్టీ సిద్ధాంతం ఇది, ఈ పార్టీ కార్యక్రమం ఇది, మా నాయకత్వం ఇది, మా ఆశయాలు ఇవని చెప్పి అందరికీ ఒప్పించి మెప్పించి మరోసారి ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా భారతదేశానికి సేవ చేద్దామని చెప్పి పిలుపునిస్తూ మరోసారి అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు। మహబూబ్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ రియల్టర్లు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ సీజులను రద్దు చేసి పాత పద్ధతి
ప్రకారం ప్లాట్లు మరియు ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై చాలా భారం పడుతుందని అన్నారు. నిరుపేద ప్రజలు ఒక్క ఫ్లాట్ కూడా కొనలేక పోతారని అన్నారు. ఇంతవరకు కష్టపడి కొన్న ఫ్లాట్లను అమ్ముకోలేక పోతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా ఉన్న ఈ ఎల్ఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని రియల్టర్లు డిమాండ్ చేశారు. ఫ్లాట్లు మరియు ఇండ్లు అమ్ముకొని వచ్చే కమిషన్లతో జీవనోపాధి కొనసాగిస్తున్న చాలామంది నిరుద్యోగులు మరియు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. महबूबनगर रियल इस्टेट के एसोसिएशन की तरफ से आज ये धरना मुनज़्ज़म किए हैं और हम बाज़ाब्ता कलेक्टर साहब को जो है ना जाकर मेमोरेंडम देने जा रहे हैं कि हमारे तकलीफ़ें क्या है और ये तकलीफ़ें जो है ना हम हमारे सिटी इंडिया के न्यूज़ चैनल के ज़रिए हम जो है ना हमारे सीएम साहब को और पूरी आवाम की तकलीफ़ क्या है बताना चाह रहे हैं कि भाई हमारे मुल्क के अंदर सबसे बेहतरीन सीएमओं में से आप एक सीएम है। हम आपसे गुजारिश करते हैं कि क्या हो रहा है आपकी हुकूमत में कि भाई ये लोग तकरीबन 4 महीने से परेशान है। कौन से भी स्टेट में नहीं है कि भाई रजिस्ट्री नहीं हो, बगैर एलआरएस के रजिस्ट्री नहीं होती, बल्कि पहले जैसा रजिस्ट्री होती थी वैसा रजिस्ट्री आप कर दें तो जो है ना आवाम जो है ना बहाल हो जाएगी, वरना जो है ना आवाम जो है ना भूखे मरने पे आ जाती है। क्योंकि पहले जो आवाम का बुरा हाल है कि भाई कोरोना की वजह से जो ना आवाम बहुत परेशान है और आप जो है ना या रजिस्ट्री नहीं होने दे रहे हैं। कौन से भी स्टेट में नहीं है, कहाँ का कानून है, जबकि कोर्ट भी बोल दिया कि भाई रजिस्ट्री जो है ना पुराने हिसाब से रजिस्ट्री होना, बल्कि बोलने पर भी जो है ना हम जाकर जो है ना वहाँ रजिस्ट्रेशन ऑफिस जो है ना खाली वापस आ रहे हैं कि भाई हम सब परेशान है कि भाई हम सब परेशान है। हम सब डिमांड करते हैं कि भाई हमारे रियल इस्टेट एसोसिएशन महबूबनगर की जानिब से और महबूबनगर के आवाम की जानिब से हम जो है ना ये डिमांड करते हैं कि भाई जल्द से जल्द ना ये एलआरएस की जो है ना एलआरएस की पाबंदी को हटाकर जो है ना जो पहले से पिछली तरतीब पर जैसा रजिस्ट्री होती थी बगैर एलआरएस के जो है ना रजिस्ट्री करा दीजिए। और जो है ना परमिशन को अगर कोई आता है तो जो जैसा एलआरएस फीस देते थे, बीआरएस फीस देते थे वैसा ले लीजिए, मगर ये ज़बरदस्ती जो है ना ये एलआरएस की बिल को जो है ना हम पर जो है ना लागू मत कीजिए। आप फिर से मशवरा करके जो है ना सुमेश कुमार साहब और कौन है आपके चाहने वाले आपके जो है ना खास मंत्रीवर्ग उन तमाम से जो है ना मशवरा करके आप जो है ना एक जल्द से जल्द बेहतरीन आवाम के लिए बेहतरीन फैसला लीजिए, ताकि जो है ना आवाम फिर से जो है ना आपको जो है ना चुने। परसों जीएचएमसी में आप देख चुके हैं कि भाई किस तरह जो है ना हमारा ये हुआ। अब हम ये चाह रहे हैं कि भाई हम तमाम महबूबनगर की तरफ से और तमाम तेलंगाना आवाम की तरफ से जो है ना हम ये चाहते हैं कि भाई हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि भाई जल्द से जल्द जो है ना ये एलआरएस को हटाइए और जो है ना ये पुरानी तरतीब पर रजिस्ट्री कीजिए, वरना जो है ना हम हर तरफ जो है ना धरने शुरू कर देंगे, हर तरफ रास्ता रोको शुरू कर देंगे। ये हम जो है ना आपसे जो है ना एक आपको जो है ना चुनौती देते हैं। अगर आप ये नहीं करेंगे तो जो है ना हम उसको जो है ना हम बड़ा एक्शन लेंगे इंशाल्लाह। పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ముద్దు అనే కార్యక్రమాన్ని మనం ఈ మహబూబ్నగర్ అసోసియేషన్ నుంచి మొదలుపెట్టాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గోస, ప్రతి ఒక్కరి ఆవేదన. ఈ ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తే పేద ప్రజలు, బడుగు వర్గాలు అందరూ కూడా బాగుపడతారు. ఈ స్కీమ్ వల్ల ఎందరు నష్టపోతున్నారు అనే విషయాన్ని ఒకసారి మీకు దృష్టికి తీసుకురావాలని ఈ మీడియా ద్వారా మేము గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినా మీకు చీమ కుట్టినట్టుగా లేదు. ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో ఏరి కోరి తెచ్చుకున్నాము, కానీ మన మీద పెనుపహారం మోపి మా మీద లేనిపోని ఆంక్షలు విధిస్తూ ప్రజలను నడ్డి విడిచే కార్యక్రమం చేస్తున్నది. ఈ కార్యక్రమం ఎంతమంతా మంచిది కాదు. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో అవి రద్దు చేయాలనే ఆలోచనతోటి మా అసోసియేషన్ దఫల వారీగా ఈరోజు మేము ఉద్యమాన్ని చేపడుతున్నాము. ఈరోజు కలెక్టరేట్ ముట్టడి, అదేవిధంగా మా సమస్యలపైన ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మేము ఈ పోరాటాన్ని ఎంచుకున్నాము.
ఈరోజు జడ్చర్ల పట్టణంలో జడ్చర్ల కాంగ్రెస్ అధ్యక్షులు మినాజ్ గారి ఆధ్వర్యంలో 136వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మినాజ్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయమైన మరియు సమగ్రమైన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ 136 సంవత్సరాలుగా దేశ ప్రజలకు సేవను అందిస్తూ ప్రజాభివృద్ధిని, శాంతిని ప్రోత్సహిస్తూ మన్ననలు పొందిన పార్టీ కాంగ్రెస్. ఎడ్ల బండి నుండి ఎయిర్ బస్ దాకా, పూరి గుడిసె నుండి ఇందిరమ్మ ఇల్లు దాకా, నాటు వైద్యం నుండి ఆరోగ్యశ్రీ దాకా, చెరువుల నుండి ప్రాజెక్టుల దాకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల పట్టణ అధ్యక్షులు మినాస్, నిత్యానందం, బూర్ల వెంకటయ్య, టీవీ గౌడ్, ఖాజా పాషా, వెన్ను, రఘు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వంశీ, శ్రీను, ఫహద్ తదితరులు పాల్గొన్నారు. ఆలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మానవపాడు నుంచి కోకులపాడు ఎస్టీఎఫ్ నిధుల ద్వారా బీటీ రోడ్ భూంపూజ వడ్డేపల్లి మండలం తిమ్మాజిపల్లె గ్రామంలో మరియు రాజోలి మండలం పడమట్టి గార్లపాడు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఉన్నంత వరకు తెలంగాణ అభివృద్ధి ఆగదు. కరోనా కష్టకాలం నుండి ఇప్పుడే బయటికి వస్తున్నాం, కానీ తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి ఆగలేదు. ఈరోజు నియోజకవర్గంలో సుమారు 50 కోట్లతో గ్రామస్తులకు కొత్త రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని, అలాగే 2 గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలకు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది. ఒక సంవత్సరము దగ్గర కరోనా కిందకే మొత్తం లాక్డౌన్, అంటే ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా కర్ఫ్యూ. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. సార్ 50 కోట్ల రూపాయలతో 44 రోడ్లు మనకి ఇచ్చినారు ఎస్డీ కింద. ఆ పనులు చేయాలి సార్. అవి ముఖ్యంగా పల్లెటూళ్ళకి సంబంధించినవి, గ్రామాలకు సంబంధించినవి కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు మొన్ననే 16 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. ఇప్పుడు అందరు ముందరకు వస్తున్నారు పనులు చేయడానికి, వస్తాయి డబ్బులని. అంటే పరిస్థితి బాగాలేనప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఉంటే ఇప్పుడు కొద్దిగా మెల్లమెల్లగా బాగుపడుతుంది కాబట్టి కొద్దిగా రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది 1,06,00,000 రూపాయలు ఫ్రమ్ మానపాటు గోకులపాడు వరుసకు ఈ బీటీ రోడ్డు. సరే, ఈ కార్యక్రమాన్ని ఏదైతే మన ఏఈ గారు కానీ కాంట్రాక్టర్లు కానీ త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యం కలిగించాలని మనం చేస్తున్నాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత మరి మాకు కూడా చెప్తే మేము మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు చేసిన డబ్బులకు మీరు వచ్చేటట్లు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు కట్టపై సీఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించారు. 14 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ సీఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా కోవిడ్ రూల్స్ను పాటిస్తూ బ్రీత్ అనలైజర్ పైప్ను మారుస్తూ ఒకరికి పెట్టిన బ్రీత్ అనలైజర్ పైప్ను మరొకరికి పెట్టకుండా కోవిడ్ రూల్స్ను పాటిస్తూ చెకింగ్ను నిర్వహిస్తున్నామని సీఐ శేఖర్ రెడ్డి అన్నారు. మద్యాన్ని సేవించి వాహనాలు నడపరాదని, అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలను నివారించడం కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ సీఐ శేఖర్ రెడ్డి అన్నారు. రోజు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్లో భాగంగా ఈ యొక్క ఇబ్రహీంపట్నం చెరువు కట్ట దగ్గర డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు వేయడం జరిగింది. మొత్తం 14 కేసులు బుక్ చేసినాము. ఎందుకంటే ఈ మధ్య ఈ లాక్డౌన్ తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఆగిపోవడం వల్ల చాలా మంది ఆగి నడుపుతున్నారు. దానివల్ల తీవ్రమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మొన్న మీరు చూస్తూ ఉంటారు పేపర్లో, తీవ్రమైన యాక్సిడెంట్ మన వికారాబాద్ దగ్గర కానీ, వరంగల్లో కానీ. ఇవి నివారించడం కోసం ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ మరి తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి పైపు ఏదైతే మనం యూజ్ చేస్తామో ఎవరి వాళ్ళకే యూజ్ చేస్తామో, ఒకరికొకరు యూజ్ చేయరు. అది కూడా జాగ్రత్తలు తీసుకొని మాస్కులు వేసుకొని జాగ్రత్తగా చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా తాగి వెహికల్ నడపకండి, ప్రమాదాలకు గురి కాకండి అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.